ఈ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, కాబట్టి సహోదరులారా సహోదరులారా కలుపుకోండమ్మా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనదే. దేవునికి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ ఆత్మలను అనలేదు, అక్కడ ఏమన్నాడు? మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. మనం చాలాసార్లు భక్తి అంటే హృదయ సంబంధమైందే కనుక నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను పాపం జోలికి వెళ్ళటం లేదు, నేను మంచి భక్తుడిని అనుకుంటున్నాం. ఏమి ఇవ్వటం లేదు దేవునికి. శరీరం దేవునికి ఎప్పుడు ఇచ్చారు? ఇదిగో ఇప్పుడు మీటింగ్కి వచ్చారు చూసారా, ఈ కాసేపు మీ శరీరం దేవునికి ఇచ్చారు. ఆమరణంగానే మళ్ళీ మంచాలు, కంచాలు, ఉద్యోగాలు, ఫ్రెండ్స్, టీవీలు, ఎంత సమయాన్ని మనం దేవునికి వెచ్చిస్తున్నాం. దేవుని కొరకు పనిచేయటం వేరు, దేవునితో సహవాసం కలిగి ఉండటం వేరు. చాలామంది దేవుని పనులు ఒక జాబ్గా చేస్తారు. లోకంలో ఉద్యోగాలు చేసినట్టు దేవుని పని కూడా ఒక ఉద్యోగంలో చేస్తారు. ఎడిటింగ్ కానీ, షూటింగ్ కానీ, రైటింగ్ కానీ, ప్రింటింగ్ కానీ, వాయిద్యాలు వాయించడం కానీ, ఇంకేదన్నా కొన్ని పనులు మనం చేతులతో చేసే ఉన్నాయి. వాటికి దేవుని కోసం చేస్తున్నాం అవి. బట్ అదే సమయంలో మనసు పెట్టకుండా దేవుని పని చేస్తే అది దేవుడు అంగీకరించాడండి. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవి సంపూర్ణమైనవిగా కనపడటం లేదు. నువ్వు చేస్తున్నావు, క్రియలు ఉన్నాయి నీ దగ్గర, కానీ ఆ క్రియల్లో ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, ఆ క్రియల్లో నీ మనస్సు, నీ ఆరాధన లేదు, నీ సమర్పణ లేదు, నీ డెడికేషన్ లేదు, నీ హృదయం శుద్ధితో చేయటం లేదు. నీ క్రియలు, అందుకని క్రియల ద్వారా కాదు అంటే క్రియ చేయక్కర్లేదు అనుకుంటారు. పని ఏం చేయక్కర్లేదు, గాలిలో దీపం పెట్టి దేవుడు నువ్వే ఉన్నావంటే అయిపోతాయి అనుకుంటున్నారా? అవదు. దేవుడికి పనివారు కావాలి. కోతెంతో విస్తారము, కోతవారి కోసం ప్రార్థించండి, కోత పనివారి కోసం ప్రార్థించండి అని చెప్పాడు ప్రభు. లోకంలో 8 గంటలు వాడిచ్చే జీతం కోసం యు ఆర్ గివింగ్ యువర్ మైండ్, యువర్ బాడీ, యువర్ టాలెంట్ అండ్ యువర్ వర్కింగ్ దే. ఓకే, జీవనోపాధి కోసం, కూటి కోసం పని చేసుకోవాలి. పని చేయాలన్నవాడు భోజనం చేయకూడదు. ఏదో పని చేసుకొని తను పోషించుకోవాలి, ఇంటి వారిని పోషించాలి. ఇంటి వారిని పోషించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అన్నాడు ప్రభు. బట్ అదే సమయంలో మరి మిగిలిన 8 గంటలు పోతే 24 గంటలు ఎన్ని గంటలు ఉన్నాయి? మరి 16 గంటలు ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నారా? 8 గంటలు 8 గంటలు నిద్రపోతారంటే ఇంతకుముందు, కానీ 8 గంటలు నిద్ర లేదు ఇప్పుడు అనేకులకి. సరే, 8 గంటలు రెస్ట్ తీసుకొని, బాడీకి కూడా దేవుని దేవాలయం కనుక ఆ బాడీకి కావాల్సిన ఆహారము, నిద్ర, విశ్రాంతి అవసరం. 8 అవర్స్ పోయింది. మరి మిగిలిన 8 అవర్స్ ఏం చేస్తున్నారు? ఒక ఆఫీసులో 8 అవర్స్లో నువ్వు చేసిన పనికి అంత పని నువ్వు దేవుని కోసం చేయొచ్చు కదా. మిగిలిన 8 అవర్స్లో ప్రార్థించవచ్చు కదా, బైబిల్ పఠించవచ్చు కదా, ధ్యానించవచ్చు కదా. కానీ ఈరోజున విశ్వాసులు చూడండి, రోజుకి ప్రభువుని వారానికి ఒకసారి కలిసే విశ్వాసులు. బాధలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే తండ్రి అనేవాళ్ళు. ఆ అంచె దినాలలో విపరీతమైన పరిస్థితి చూస్తున్నాం. నీ దేహాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించు. సజీవ యాగముగా
పరిశుద్ధముగా, దేవునికి అనుకూలముగా. 3 మాటలు ఉన్నాయి అక్కడ. పరిశుద్ధమైన దాన్నే దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి అనుకూలముగా అంటే దేవునికి ఇష్టమైన రీతిగా, దేవునికి ఇష్టమైన రీతిగా. చాలాసార్లు మనం దేవుని ఇష్టాన్ని చెయ్యం, మన ఇష్టం చేసుకుంటాం. దేవుని పనే చేస్తాం, మన ఇష్ట ప్రకారం చేస్తాం. మన ఇష్ట ప్రకారం కాదు, దేవుని చిత్త ప్రకారం చేయాలి. మనకు అనుకూలమైనట్టు కాదు, దేవునికి అనుకూలమైనట్టుగా చేయాలి. మనకు కుదిరినప్పుడు కాదు, దేవుడు అడిగినప్పుడు చేయాలి. మనం అనుకున్నట్టు కాదు, దేవుడు చెప్పినట్టు చేయాలి. అది సమర్పణ. ఐఎమ్ జీరో, నేనేం చేయలేను, నాకు తెలియదు. దేవుని చేతులకు మనల్ని అప్పగించేసుకున్నప్పుడు సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోనండి. ఒక్కొక్క వ్యక్తి దేవునికి సమర్పించుకుంటే దేవుని నామానికి ఎంత మహిమ కలుగుతుందో, దేవుని సువార్త ప్రకాశం, సువార్త సువాసనలు ప్రపంచమంతటా వెదజల్లబడతాయి. దేవుని బిడ్డలు దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవుని సువార్త వెలుగు ప్రకాశిస్తుంది. దేవుని సువాసన అర్పించుకున్న వారి జీవితాల్లో నుండి ఇంపైన సువాసన వెదజల్లబడుతుందండి. క్రైస్తవుడు అంటే అనేటట్లేదు. క్రైస్తవులు అంటే అంటున్నారు. ఎందుకు? సువాసన లేదు, దుర్వాసన వస్తుంది మనలో. ఒక కొవ్వొత్తు వెలిగించినప్పుడు అది కాలిపోతూ ఉంటుంది, కానీ వెలుగు ప్రకాశింపజేస్తుంది. ఒక నిజమైన క్రైస్తవుడు క్రీస్తు కొరకు కాలిపోవాలి, క్రీస్తు కొరకు అరిగిపోవాలి, క్రీస్తు కొరకు నిందలు, శ్రమలు, అపనిందలు, బాధలు కలుగుతున్నప్పుడు మరింతగా క్రీస్తు నామానికి సువాసన విశ్వాసులుగా బ్రతకాలి. దేవునికి దగ్గరగా ఉన్న ఆనాటి శిష్యులు, ఆది అపోస్తలులు, ఈరోజు కూడా కొంతమంది విశ్వాసులు, వాళ్ళు పెద్దగా సోషల్ మీడియాలోకి రారు, మీకు టీవీల్లో కనపడరు, మనుషుల నోట్లో వినపడరు, కానీ దేవుని కోసం కరిగిపోతున్నవారు, దేవుని నామాన్ని మహిమ తెచ్చినట్లుగా వారు ప్రార్థనలు చేస్తున్నవారు, దేవుడిని స్తుతిస్తున్నవారు, వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నవారు కోకొలలుగా ఉన్నారండి. ఇంకొక చెప్పారు, అక్కడ శరీరాన్ని అంతా వాడాలని చెప్పుకుంటూ వెళ్ళి ఎన్నో విషయాలు ఇక్కడ అసలు విశ్వాసులు అనేవారు ఎలా ఉండాలి అన్నది చెప్పుకుంటూ పోతే 11వ వచనం మాత్రం 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి, చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిది అని హత్తుకొని ఉండాలి. ఏంటంటే 2 పనులు, ఒకటి అసహించుకోవటమే కాదు, ఇంకొకటి హత్తుకోవాలి. సాధారణంగా ఒకసారి రక్షించబడిన విశ్వాసులందరూ కూడా వారి జీవితాల్లో ఇతరులను చూసినప్పుడు, ఇతర విశ్వాసుల్లో తప్పులు చూసినప్పుడు, పొరపాట్లు చూసినప్పుడు, బలహీనతలు చూసినప్పుడు వాళ్ళని దిద్దడానికి ప్రయత్నిస్తారు, అసహించుకుంటారు, చౌకబారిగా ఎంచుతారు, పడిపోయాడు, పాడైపోయాడు అని వ్యాఖ్యానాలు చేస్తారు. ఏంటంటే, కానీ అదే బలహీనత నాలో ఉందేమోనని చూసుకోరు. సరే, ఆ బలహీనత నాలో లేదు, మంచిదే, న్యూట్రల్గా ఉన్నాను, దట్స్ నాట్ ఇనఫ్. నీలో వాళ్ళు చేసిన తప్పు లేదు, కానీ నువ్వేం చేసావు? నువ్వేమీ చేయలే. నీలో ఏం రావాలి? మేలైన దాన్ని నువ్వు చెయ్యాలి. మేలైన దాన్ని ఎరిగేది చేయకపోతే అది నీకు పాపమగును. చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదానిని హత్తుకోవాలి. నువ్వేమో హత్తుకోలేదు, కానీ చెడ్డదానికి వెళ్ళకుండా ఉన్నావు, మంచిదే, కానీ దేవుణ్ణి హత్తుకోలే. నువ్వు పనికి మాలిన పనులు చేయటం లేదు, మంచిదే, కానీ దేవుని పని చేయటంలా, దేవుని మహిమపరచడం లేదు, ప్రయోజనం ఏముంది? ఎప్పుడు సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకరు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోనండి. సంఘంలో ఘర్షణలు ఏంటండి? సంఘంలో భేదాలేంటి, విభేదాలేంటి?
సంఘములో విశ్వాసుల మధ్య అనురాగం ఉండాలి, ప్రేమ ఉండాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళండి, ఒకసారి ముగించుకుందాం. ఘనతలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. మొన్న తిన్న పావులాగా ఉంటారంట కొంతమంది. బురద పావు ఉంటుంది తెలుసా మీకు? బురద పావు ఇంతలా ఉంటుంది. మా కాపురంలో కాలువల్లో అస్తమానం చూసేవాళ్ళం. అది ఇంతలావున ఇంత పొడుగు ఉంటుంది. మింగేస్తుందేమో మనల్ని భయపడతాం. అది కదలలేదు, మట్టి తినేస్తుంది ఫుల్గా. పొట నిండా మట్టి ఉంటుంది. నువ్వు రాయేసుకుంటున్నావు అని పడుకుంటుంది అంతే. మళ్ళీ ఇటేసి పొలత పడితే అని పడుకుంటుంది అంతే. ఏం చేయలేదు. అది కావాలంటే నోరు తెరిస్తే మెంగొచ్చు, మన తాకాయ దూరిపోద్దా నోట్లోకి కావాలని, అంత పెద్దది. కానీ మనదన్న పాము వల్ల ప్రయోజనం అంతే. మాంద్యంగా ఉంటారు, మందంగా, చెప్పేది అర్థం కాదు. బ్రదరో ఉన్నావా? అబ్బా, కొంతమంది మడుతనం చూస్తే ఒక సొరక తీసుకొని వేస్తే అబ్బా అన్నప్పుడు అప్పుడు వస్తుంది. అందుకే చూడండి, ఎడ్లు గొడ్లు, మొన్నమే గుర్రాల మీద వెళ్ళాం కాశ్మీర్లో. ఆ గుర్రాలు కొంచెం నడిచి వాటికి పాపం ఆ ఎండ అటునే దాహం వేస్తున్నట్టునే వాటికి మొయ్యాలి, కొండ ఎక్కాలి. అవి ఎక్కలేక తెప్పలు పడుతూ ముందున్న ఒక గుర్రం స్లో అయితే రెండవది స్లో అయిపోద్ది, మూడవది స్లో అయిపోద్ది. ఒకటి అక్కడ నీళ్ళు కనపడితే ఆగి నీళ్ళు తాగుతుంటుంది. ఆడేం చేస్తాడు? ఫోన్లో నీళ్ళు తాగుతూ వదిలిపెట్టచ్చు కదా. వీడెళ్ళి సొరక తీసుకొని ఒకటేస్తే మొదటిది పరిగెత్తిందంటే రెండు చెప్పకుండా పరిగెడుతున్నాయి. ఓహో, ఇదన్నమాట సంగతి. ఈసారి ఈ మాంద్యంగా ఉన్నోళ్ళకు సొరకేస్తే వెనకున్నోళ్ళకు కూడా ఒకసారి వస్తుంది అన్నమాట. ఏంటండి, అయినా దేవుని కార్యాలలో మనకి ఆసక్తి ఉంటే మత్తు రాదండి, నిర్లక్ష్యం రాదు. నిర్లక్ష్యం ఉన్నప్పుడు, ఆశ లేనప్పుడు, శ్రద్ధ లేనప్పుడు మనకి బోరు కొట్టుద్ది మనం చేసే పని. ఒక వ్యక్తి చెప్పారు, ఎంజాయ్ ద వర్క్ యూ డూ, దెన్ యూ విల్ డూ ద బెస్ట్ వన్. నువ్వు చేసే పనిని ఆనందంగా చేయి. అది పనిలా చేయకో, అదొక డ్యూటీలా చేయకో, అదొక భాగ్యంగా చేయి. అందులో ఇంట్రెస్ట్, పుట్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ దట్, పుట్ యువర్ మైండ్ ఇన్ దట్. నీ మనసు పెట్టు. అప్పుడు యూ విల్ హ్యావ్ క్రియేటివ్ థాట్స్ అండ్ యూ విల్ నెవర్ బి టైర్డ్. నువ్వు ఎప్పుడు టైర్డ్ అయిపోవు. దేవుడు చేసిన పని, దేవుని పనిని ఒక టాపిక్ తీసుకుంటే, ఒక పని చేతికొస్తే దానికి సంపూర్ణంగా జస్టిస్ చేయాలి. మనం దాన్ని సరిగ్గా చేయాలి. దాన్ని ఇంకా ఇంతకంటే ఇంకొకటి ఎవడో బాగా చేస్తాడన్నట్టు కాకుండా అంత పర్ఫెక్షన్ తీసుకురావాలి. మాట్లాడేటప్పుడు, సాక్ష్యం ఇచ్చేటప్పుడు, పాట పాడేటప్పుడు, ద వే యూ స్టాండ్, ద వే యువర్ మూమెంట్స్, అన్నిట్లో కూడా దేవుని బిడ్డలు పరిపూర్ణులు, పరిశుద్ధులు, పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు. ఆసక్తి విషయము ఆత్మయందు తీవ్రము గలవారై ప్రభువును సేవించుడు, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల గలవారై ఉండుడి. నిరీక్షణ కలిగి సంతోషించుచు. నిరీక్షణ లేకపోతే సంతోషం ఉండదండి. ఇప్పుడున్నది ప్రస్తుతము అంతా బాధగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. కనుక మనకు నిరీక్షణ ఉంది. ఈరోజు నేను ప్రభు కష్టపడుతున్నానంటే దీనికి నాకు 100 ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అనే నిరీక్షణ ఉన్నవారు ఆ కష్టాన్ని మర్చిపోతాడు, కష్టాన్ని లెక్క చేయడు. ఏంటండి ఇంకోటి చెప్పండి? అంతలో కిందకి వెళ్ళిపోయావు ఎందుకు? నిరీక్షణ, శ్రమయందు ఓకే, అదే ఓర్పు, ప్రార్థనయందు పట్టుదల, పరిశుద్ధుల అవసరాలలో పాలు పంపులు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరతలలో పాలు పంపులు పొందండి.
ప్రేమ చూపించాలి. అది ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా మనలోంచి రావాలండి. మనం దేవుని బిడ్డలం కాబట్టి అన్యులకు ఆతిథ్యం ఇవ్వాలని ఉంది బైబిల్లో. అన్యులు కాదు, అన్యులంటే అన్య దేశం నుంచి వచ్చిన వారికి, దూర స్థలాల నుంచి వచ్చిన వారికి. ఇక పదం చూడండి, ముగించుకుందాం. హింసించు వారిని దీవించుడి, దీవించండి కానీ శపించొద్దు. దీవించడం చేత కాకపోతే కనీసం నోరు మూసుకొని ఉండండి, అంతేగాని శపిస్తాం ఎందుకు? హింసించేవారిని, విసిగించేవారిని దీవించండి. సంతోషంగా ఉంటే మనం కులుగు చావాలి. ఎవరైనా సంతోషంగా ఉంటే, ఎవరైనా మంచి బట్టలు వేసుకొచ్చారండి, ఎవరో సంతోషంగా వచ్చారండి, ఆ పుట్టిన బిడ్డను ఎత్తుకొని సంతోషంగా చూపించుకుందామని వచ్చారండి. వాళ్ళని చూసినప్పుడు పెద్ద గొప్ప, నీకు గనక పుట్టారు పిల్లలు అన్నట్టుగా ముఖం పెడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? మన విరోధికి కీడు జరిగినా కూడా మనం సంతోషించగలిగినప్పుడే మనం క్రీస్తు మనసు కలిగి ఉన్నామంట. నిన్ను బాధ పెట్టినోడే అయి ఉండొచ్చు, అతను నిన్ను విసిగించిన వాళ్ళే అయి ఉండొచ్చు, వాళ్ళు నీకు అన్యాయం చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు నష్టపోయినప్పుడు, వాళ్ళు శ్రమలో ఉన్నప్పుడు మనం వారికి సహకరించాలి, వారిని ప్రేమించాలి. సంతోషించే వాళ్ళతో సంతోషించండి, దుఃఖించే వాళ్ళతో, ఏడ్చు వారితో ఏడువుడి, ఏడ్చు వారితో ఏడువుడి. సంఘంలో ఒకరు మరణిస్తే సంఘంలో ఉన్న కొంతమంది సేవకులు, విశ్వాసులు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించాలి. వాళ్ళు మనల్ని పిలిస్తే వెళ్ళటం కాదు, ఇది పిలిచే సమయం కాదు, ఇది మనమే వెళ్ళి ఆదరించాలి. వారి బాధలో పాలిభాగస్తులమవుతాం. వారిని, అలసిన వారిని ఓరడించు జ్ఞానము కలిగిన వారిగా ఉంటాం. ఏడ్చేవాడితో ఏడవండి, ఒకరితోనొకడు మనసు కలిగి ఉంచండి. హెచ్చువాటి ఎందుగాక మనసు ఉంచక, తగ్గువాటి ఎందు ఆసక్తి ఉంచండి. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మనుషులందరి ఎదుట యోగ్యమైన వాటిని ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతికి చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టుమో, దప్పికనుంటే అతనికి దాహమిమ్మో. అలాగూ చేయటం వలన అతనికి చాలా మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించండి. చదివేశానండి, మీరింటికి వెళ్ళి ధ్యానిస్తారా? పడుకుని నిద్రపోతారా? ఒక విశ్వాసి, నన్ను ఇలా చేయయ్యా, నాకు ఇలాంటి గుణగణాలు దయచేయి, మా సంఘము నీ వాక్యాన్ని ఇలాగు చేసే సజీవ యాగముగా సమర్పించుకున్న వారిగా విశ్వాసులమైన మేమందరం ఉండుటకు సహాయం చేయమని అడుగుదాం. వింటున్నారు కదా మీరు అన్నీను? ప్రేమించండి, ఏడ్చేవారితో ఏడవండి, సంతోషించేవారితో సంతోషించండి. అందరి ఎదుట అందరితో శక్యమైతే సమాధానంగా ఉండండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి. దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా. పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా. సిలువ మోసి సేవ చేయ, సిలువ మోసి సేవ చేయ, యేసుతోనే కదులుతా, యేసుతోనే కదులుతా. దినంబు యేసుకు
దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా నా మదిలో కోరుతా. అవునయ్యా, రోజు రోజుకి నీ దగ్గరకు చేరడానికి, అనుక్షణము నీ ఆలోచనలతో నింపబడడానికి, నీ సారూప్యంలో మారాలని ఆశ, నీ వాంఛించిన స్థాయిలో బ్రతకాలనే ఆశ, నీ గుణగణాలను నా జీవితంలో ఇతరులు చూచినట్లుగా బ్రతకాలనే ఆశ మాకు దయచేయ్యా. ప్రతిరోజు నీ దివ్య వాక్యాన్ని చదవటం ద్వారా, నీతో మాటలాడుకోవటం ద్వారా, నీతో సన్నిహిత సంబంధం కలిగిన వారమై ఉండటానికి, నీ ప్రేమానురాగాలు మేము పొంది క్రీస్తు యేసును కలిగిన మనస్సును మేము పొందుకొని క్రీస్తులాగా మేము ఈ లోకంలో జీవించటానికి, సంఘములో మేమందరము చిన్న చిన్న క్రీస్తులుగా బ్రతికి దుఃఖించే వారితో దుఃఖించుటకు, సంతోషించే వారితో సంతోషించుటకు, సాధ్యమైనంత వరకు ప్రతి వారితో సమాధానంగా ఉండుటకు, అనురాగము కలిగి ఉండుటకు, ప్రేమను పంచుకున్నటకు, ఆతిథ్యం ఇచ్చుకున్నటకు, దయగలిగిన మనస్సును కలిగి ఇతరుల అక్కర పట్ల ధ్యాస కలిగి ఉండుటకు సహాయం చేయ. ఆ శరీరాలు నీవయ్యా, సజీవ యాగముగా నీకు అర్పించుకున్నాం, ఇక మా ఇష్టము లేదయ్యా. సిలువెత్తుకుని నిన్ను వెంబడించడానికి, సిలువ ప్రేమను మా బ్రతుకుల ద్వారా వెదజల్లడానికి సహాయం ఇచ్చాయి. సంఘం అంతటిలో ఐక్యత దయచే, ప్రేమ దయచే, విశ్వాసము దయచే, ఒకరి గురించి ఒకరు అక్కర కలిగి ఉండనట్లు, బాధల్లో ఉన్నవారిని ఆదరించుటకు, సంతోషములో ఉన్నవారితో కలిసి సంతోషించుటకు, పరలోకపు అనుభూతిని భూలోకములో పొందినట్లు నాయన మా సంఘాల్లో ఉండడానికి సహాయం చేయాలి. ఈ రక్తములో కడగబడిన తర్వాత భేదాలు విభేదాలు లేకుండా, కులము జాతి చదువు గొప్పోళ్ళు పేదోళ్ళు అనే వ్యత్యాసం లేకుండా క్రీస్తు బిడ్డలమని ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుటకు, అనురాగము కలిగి ఉండుటకు, ఐక్యత కలిగి ఉండుటకు, ఒకరికొరకొకరు ప్రార్థించుకున్నటకు, ఒకరొకరు హెచ్చరించుకున్నటకు, ఒకరితో ఒకరు సహకరించి రాజ్యాభివృద్ధి కొరకు పోరాడుటకు మాకు సహాయం చేయ. ఏదైనా నీ కొరకు చేయాలని ఆశ మాకు దయచేయి. నువ్వు రక్తమిచ్చి కొనుక్కున్నావు, నీ సొత్తే కదా, వాడుకోనాయన. సజీవ యాగంగా మేము సమర్పించుకుంటున్నాం, నీవు అంగీకరించయ్యా. ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని కనికరించి క్రీస్తును పోలి జీవించడానికి సహాయం ఇచ్చాయి. రోజు లైవ్లో జూమ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో నాయన ప్రేమానురాగాలు ఉండడానికి, వారి కుటుంబాల్లో ఆనంద సంతోషాలు ఉండడానికి, ఇంకా రక్షణ లేని వారిని రక్షణించుకునే ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం ఇచ్చాయి. సువార్తను ప్రకటించుటకు మనము ఒకరోజు మరణించవలసి ఉందని ఎరిగినట్లుగా ఇటువంటి సందర్భాల్లోనైనా అనేకులు యేసు వైపు తిరుగుటకు, రేపటి కూడిక ద్వారా నీ నామానికి మహిమ కలుగుటకు సహాయం ఇచ్చారు. సంఘములో ఇంకా ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు ఒత్తిడిల్లో ఉన్నారో, ఎవరు ఎటువంటి శ్రమలో ఉన్నారో నీ వెరిగిన దేవుడు, వారిని పట్టించుకోగలిగిన, వారి కొరకు ప్రార్థించగలిగిన, వారిని ఆదరించగలిగిన, వారిని పలకరించగలిగిన భారము, బాధ్యత, ఆసక్తి మాకు దయచేయ. ఒక్క ముద్దగా మమ్మల్ని చేయను ఆయన, ఒక్క మనసు మాకు దయచేయి. భేదాలు విభేదాలు లేకుండా ఈ సంతోషముతో మేము నిండి ఈ రాజ్యము కొరకు సిద్ధపడుతున్నామన్న విషయాన్ని గుర్తించుకొని మాకు అప్పచెప్పిన పనుల్లో నమ్మకం ఉంటకు సహాయం చేయాలి. ఇన్ని టీవీ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి, ఇంత సోషల్ మీడియా ద్వారా మినిస్ట్రీ చేయడానికి నీ కృప మాకు తోడై ఉన్నదికే వందనములయ్యా. నీ పని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆసక్తితో చేయడానికి, బాధ్యులుగా కాక
డెడికేషన్తో చేయడానికి, పని అందు ఆనందిస్తూ దేవుని పనిదని అగ్గగలాడుతూ అనేకులకు రక్షణ సువార్త అందునట్లు పడుతున్న ప్రయాసను దీవించిన ఆయన సంపూర్ణ సేవకులన్న వారు వారి సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతిరోజు దేవుణ్ణి ఘనపరచినట్లుగా సహాయం ఇచ్చాయి. ఈ రాత్రి లోతైన ప్రార్థనాత్మను మాకిచ్చి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి ఈయన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆలయంలో కూడి వచ్చిన మనకును, లైవ్లో ఏకీభవిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వలన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందుకు వెళ్తున్నాం కదా. ఈ జనవరి 15వ తారీఖు కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 44వ వార్షికోత్సవం. 54 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. 44 సంవత్సరాల నుంచి కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే బ్యానర్ మీద, అలాగే జైపాల్ ఫౌండేషన్స్ అనే బ్యానర్ మీద మరింత విస్తారమైన సేవ చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాంగ్మయం ద్వారా, గెట్ టుగెదర్ల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా అనేక ప్రాంతాల్లో అనేకులకు అనుదినము దేవుని వాక్యం అందించే భాగ్యం నాకు ఇచ్చున్నాడు అన్న సంగతిని మీరు బాగా ఎరుగుదురు. ఈ కల్వరీ పరిచర్యల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు పొందిన వారైతే మీరు కూడా ఇందులో పాలిభాగస్తులే. ఈ ఆనందాన్ని, ఈ సందర్భంగా దేవుడు మనకిచ్చే వాగ్దానాలను, సందేశాలను పొందుకొనుటకు ఈ జనవరి 15వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ మీటింగ్ పెడుతున్నాం. రండి, మీ సాక్ష్యాలను పంచుకోరండి, దేవుడిచ్చే వాగ్దానాలను పొందుకోరండి. మన ముందున్న నూతన సంవత్సరంలో దేవుని సాక్షులుగా, దేవుని మహిమపరచువారిగా జీవించుటకు, దేవుని అభిషేకమును పొందుటకు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడదాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మీరు పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ముఖాముఖి చూడడానికి, వ్యక్తిగతంగా నేను ప్రార్థించడానికి కూడా ఆశపడుతున్నాను. తప్పకొస్తారు కదా. వివరాలు కావాలంటే కింద QR కోడ్ ఉంది, లేకపోతే ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మనీ వివరాలు మీకు తెలియజేస్తారు. రండి, దీవించబడండి. హల్లెలూయా. అవినిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ జనవరి 16వ తారీఖు అవినిగడ్డలో, కృష్ణా జిల్లాలో 1 డే గెట్ టుగెదర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. కల్వరీ దర్శనం టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ, కల్వరీ ప్రతిధ్వనిలో పాల్గొంటున్న, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని, మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆధ్యాత్మికంగా ఈ నూతన సంవత్సరంలో బలపడి ముందుకు సాగినట్లుగా దేవుని అభిషేకమును పొందుకున్నటకు ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఉంటుంది కనుక తప్పక హాజరవ్వండి. దేవుని దీవెనలను పొందండి. ఏ కన్వెన్షన్? అవినిగడ్డ, కూడూరు రోడ్, అవినిగడ్డ, కృష్ణా జిల్లా. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకపోతే QR కోడ్ ఉంది, లొకేషన్ కొరకు మీరు QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పకొస్తారు కదా.
శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.